ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. సరే, వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చాలండి. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, అది ఆకాశ వర్ష జలము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.